గడ్డపార నీళ్ళు వచ్చే పైపులు. ఈరోజు అయితే గడ్డికి నీరెట్టడానికి వచ్చాను ఫ్రెండ్స్. మనకి పని తప్పదు కదా. ఈరోజు అయితే 1 గంట వరకు ఇక్కడే ఉండాలి, ఎండకు మాడిపోతూ. ఈ మూల పక్కన నుయ్యి ఉంది కానీ ఆ నీరున్నా మనకు ఉపయోగం లేకపోయే. ఆకలి వేస్తే తిందామని చెప్పేసి గ్రేప్స్ అవి తెచ్చుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేను పైప్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ పెట్టుకోకపోతే చీమలు ఎక్కేస్తాయి. ఇలా చాలా దూరం నుంచి అయితే వేసుకొచ్చానండి. మళ్ళీ నీరు వచ్చేటప్పుడు ఇవన్నీ సెట్ చేసుకురావాలి. పాయింట్స్ దగ్గర నీళ్ళు పోతాయి. అన్నయ్య అన్నయ్య ఒక అన్నయ్యనైతే హెల్ప్ చేయమన్నాను, వచ్చాడు. అంటారు కదా, దేవుడిచ్చిన పొద్దన్నా ఉండాలి, అమ్మ బావ ఇచ్చిన ముద్దైనా ఉండాలి అని. ఆ రెండు లేకపోతే కనీసం మనం కష్టపడైనా పైకి వద్దామో అనుకుంటాం, కానీ అవ్వదు. అది ఎంత కష్టపడి పోగేసినా ఏదో విధంగా పోతుంది. ఏనిగంత తండ్రి ఉండే కంటే ఏగులు పుట్టంత తల్లి ఉంటే కొడుపులో పెట్టుకొని పెంచుతూ సాగుతూ ఒక ఇంటి వారిని చేస్తుంది ఆడపిల్లల్ని. అలాగని మగ పిల్లలు కూడా చేస్తుంది. కానీ మాకు అదృష్టం లేకపోయే ఏదో కష్టం చేసి ఇచ్చేసినా సరే, అర్థం చేసుకోలేని తండ్రి ఉన్నా సరే ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. తాగుబోతు తండ్రుల్ని ఎన్నాళ్ళు మారుస్తాను చెప్పండి. నేనైతే ఎంత కష్టపడి ఎంత చేసినా సరే మా నాన్న గుండంలోనే వేసుకుంటాడు డబ్బులన్నీనా. రోజుకి 200 300 తాగితే ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు చెప్పండి. మా నాన్న ఎంత తాగినా ఏం చేసినా సరే నేనైతే నాన్నను వదలాలనుకోవట్లేదు. మరి ఎందుకో నాన్న మీద అంత ప్రేమ. ఒక్కోసారి అనిపిస్తుంది, ఏమ్మా వదిలేసి వెళ్ళిపోదాం, ఎలాగోలాగా ఆడే బతుకుతాడు అని. ఆ కోపం ఉన్నంచేపే అనిపిస్తుంది వదిలేసి వెళ్ళిపోదాం అని. కానీ తర్వాత మాత్రం ఒక్క నిమిషం ఏమో తండ్రి మీద ప్రేమ అంటే అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. ఆడపిల్లలు కదా, ఎలా బ్రతుకుతారు ఏటి, వాళ్ళ కోసం 1 రూపాయి పక్కనే ఇద్దాము అని ఆలోచించడు. పెద్దోడై ఉండి నాకు చెప్పవలసింది పోయి నేనే తనకు చెప్పవలసి వస్తుంది. నీరైతే చాలా స్లోగా వస్తుంది. మనకి ఇలా వస్తేనే బెటర్ అనమాట. ఎందుకంటే భూమి అనేది బాగా నానుతుంది, టైం పట్టుద్ది. ఎలా ఎండిపోయిందో చూడండి. కొబ్బరి మొక్కలు, అరటి మొక్కలు అయితే ఉంటాయి. ఇక్కడైతే ఎన్ని అరటిగెళ్ళు ఉన్నాయో చూపిస్తాను. ఇదొకటి, నెక్స్ట్ వచ్చేసి అదొకటి కనిపించట్లే. ఇదైతే దగ్గర అయిపోయింది, ఒక 5-6 రోజుల్లో అయితే దించేయచ్చు. ఇంకొకటి ఉంది, ఇదొకటి నాకు కూడా అందేస్తుంది. ఇది నేను పొట్టుదాన్నన్నా అందేస్తుంది. ఇంటి దగ్గర అయితే ఒక 4 ఉన్నాయి. పల్లెటూరులో ఉండి ఇన్ని పనులు చేస్తామా, ఎంతో కష్టమో ఇలాంటి పనులు, ఎంతో కష్టంతో కూడిన పనులు. ఏదో చిన్న ఆనందం కోసం చిన్న వీడియోస్ చేసి పెడతాం, దాన్ని ఎడిట్ చేసి ఎంతో కష్టంతో వీడియోస్ పెడతాం. కానీ అసలు ఎవరు లైక్ చేయరు, చూడరు, కనీసం ఒక కామెంట్ కూడా చేయరు. అదే సిటీలోంచి వచ్చిన వాళ్ళు ఒక్కరోజు పల్లెటూరులో ఏదో చిన్న పని చేస్తారు అంటే చాలు, వాళ్ళని భలే ఎంకరేజ్ చేస్తారండి. ఎంతో ఆస్తో వీడియోస్ పెట్టినా ఎవరు చూడట్లేదు, ఎవరు కామెంట్స్ కూడా చేయట్లేదు. పేదోడి పని అలాగే ఉంటుంది.
నాన్న అయితే ఏం తీసుకురాకుండా వచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది ఫ్రెండ్స్. మాల్ అయితే తడిసిపోయింది. ఇప్పుడైతే నేను వెళ్తాను ఆ ఇంటికి. ఆకలి అయితే మస్తు వేస్తుంది. ఇంటికి వెళ్ళి అయితే తినాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కష్టానికి మీరు లైక్ అయితే చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.